నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 2 వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా గౌరవ్ గ్రామానికి చెందిన వెంకటసుధ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాతులను 108 ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కడప పట్టణానికి చెందిన కరీమునిసాగాగా గుర్తించారు.